ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవోత్సవాల్లో భాగంగా రెండో రోజు శ్రీ గోదాకృష్ణుల వారికి అభిషేక కార్యక్రమం అయితే చేసుకున్నాము. ముందుగా అయితే స్వామివారిని అమ్మవారిని విశేషమైన అలంకారాలతో వేంచూపు చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రధాన కలశంలోని జలంతో విశ్వసేనారాధన మరియు పుణ్యాహవాచన కార్యక్రమాన్ని నిర్వర్తించి ఆ తర్వాత ద్రవ్యాల్లోకి ఆ దేవతల యొక్క ఆవాహన చేసి పాలులోకి, పెరుగులోకి, తేనెలోకి, కొబ్బరి నీళ్ళలోకి ఆ దేవతలను ఆవాహన చేసిన తర్వాత అభిషేకానికి సిద్ధం చేశాము. ఇక్కడ చూసినట్లయితే కంకణ దానాలు అయితే పూర్తయినాయి. ఇద్దరికి కూడా కంకణ దానాలు పూర్తయిన తర్వాత ఇక్కడ చూస్తున్నట్లయితే గోదా అమ్మవారికి కూడా కడుతున్నాను. ఇక్కడ చూడండి, నమస్కరించుకోండి. అలాగే ఈరోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూలమూర్తికి సుప్రభాతము, అలాగే అర్చన, నివేదన పూర్తయిన తర్వాత శ్రీ గోదాకృష్ణుల వారిని ప్రత్యేక వేదిక మీద వేంచేపు చేసుకుని స్వామివారికి ఇద్దరికి కూడా విశ్వసేనారాధన, పుణ్యాహవాచన కార్యక్రమాలన్నీ కూడా ముగించుకుని అభిషేక కార్యక్రమాల్లో భాగంగా ముందుగా అయితే ఇక్కడ చూసినట్లయితే కొన్ని ఉపచారాలు ఉంటాయండి. ఆ ఉపచారాలు అన్నీ కూడా నిర్వర్తించి ఇక్కడ ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది. చూసినట్లయితే అక్కడ నీళ్లు అవన్నీ కూడా చూపిస్తున్నాను. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టానండి, ఇంకా దగ్గరికి పెట్టాను. ఆ తర్వాత తైలాన్ని తీసుకుని స్వామివారి యొక్క నుదుడికి అలాగే ముఖానికి చక్కగా మర్దన చేసినట్లుగా చేశాను. చూసినట్లయితే మీకు ఇక్కడ కొంచెం క్లోజప్లో పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇలా అయితే మర్దన కార్యక్రమం అయితే చేసిన తర్వాత స్వామివారిని, అమ్మవారిని ఈ విధంగా చూసినట్లయితే ఎంత బాగున్నారో కదండి. కొంచెం దగ్గరగా పెట్టాను. తర్వాత వింజామర సేవ అండి. వింజామరను కూడా ఆ పొగకు చూపించి అలా వీస్తూ 2 సార్లు అమ్మవారికి, 2 సార్లు అయ్యవారికి ఇద్దరికి కూడా చూపిస్తూ ఈ కార్యక్రమాన్ని అయితే కొనసాగిస్తున్నాను చూడండి. అమ్మవారు కూడా చాలా సిగ్గుపడుతూ అలా ఉన్నారు చూసారా. అమ్మవారు, అయ్యవారిని ఇద్దరు కూడా దర్శనం చేసుకోండి. ఈ విధంగా అభిషేక కార్యక్రమం అయితే ప్రారంభించాను. ఆ తర్వాత ఛత్రము, చామరము అలాంటి సేవలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నాను. తర్వాత ఛత్రం తీసుకొచ్చాను చూడండి. ఛత్రాన్ని కూడా ఆ పొగలో చూపిస్తూ తర్వాత శుద్ధి చేస్తూ, అది దాన్ని శుద్ధి అంటారు, ఆ పొగతో శుద్ధి చేస్తూ అలా చూపిస్తున్నాను. తర్వాత దానిలో స్వామివారిని ఇద్దరిని కూడా చూసుకున్న తర్వాత దివ్యమంగళ నీరాజనం, దీపము, తర్వాత ధూపము, ఆ తర్వాత హారతి ఇచ్చి ఈ కార్యక్రమానికి ముందుకి కొనసాగుతుంది చూడండి. వీడియోని స్కిప్ చేయబాకండి. వీడియోని స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థమవుదు. దయచేసి నా వీడియోల్ని చివరి వరకు చూడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు మీ అందరి మీద ఉంటుంది ఎల్లప్పుడూ కూడా. అలాగే సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాద్ రోవిం విశ్వతోరుత్వ అష్టదిష్టదశాం కులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యత్యభవ్యం ఉదార సర్శేషానః హిరణ్యేనాతిరోహసి అంటూ మంగళ ధ్వనులు అలాగే వేదనాదం మధ్య అభిషేక కార్యక్రమం అయితే ముందుకు సాగుతుంది. ఈ విధంగా స్వామివారికి నీళ్ళతో శుద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఆరాధనలో భాగంగా స్వామివారికి మళ్ళీ తులసి దళాలు, అలాగే ఆర్ద్య ఆచమ్యాలు, అలాగే ఏకహారతి, అలాగే దీపము తర్వాత స్వామివారికి తదుపరి కార్యక్రమాల్లో భాగంగా నైవేద్యము, ఆ తర్వాత దివ్యమంగళ నీరాజనం, కర్పూర నీరాజనాన్ని ఇచ్చి ఇంకా ముందుకు సాగుతుంది. ఆ తర్వాత స్వామివారిని, అమ్మవారిని చూసినట్లయితే ఇప్పుడు పసుపుతో అలంకరించే కదండి, అది కొంచెం తీసేసిన తర్వాత పాలతో అభిషేకం అయితే ప్రారంభించాను. ఇది కొంచెం చూసారా, ఆ పాలతో అభిషేకం చేస్తూ స్వామివారిని దర్శనం చేసుకోండి. పురుష సూక్తము, స్త్రీ సూక్తము, అలాగే లక్ష్మీ సూక్తంతో స్వామివారికి అభిషేకం ఇక్కడతో పూర్తవుతుంది. పాలతో
ఆవు పాలతో చేస్తే ఎంతో శ్రేష్టమైన స్వామివారికి. చూసారా ఎంత బాగున్నారు కదండి స్వామివారు. ఆ పీఠం మీద కూర్చుని మనందరినీ కూడా అనుగ్రహిస్తూ అభిషేక సేవను మనందరినీ అనుగ్రహించడం కోసం ఈ అభిషేక సేవనైతే ఆయన స్వీకరిస్తూ అభిషేకాన్ని మీరు కూడా దర్శనం చేసుకోండి. అలాగే మళ్ళీ శుద్ధ జలంతో అభిషేకం చేస్తున్నాను చూడండి. స్వామివారికి పరిపరి విధాలుగా సేవలు చేస్తూ ఉంటారు. అందులో అభిషేక సేవ ప్రత్యేకం అండి. అలాగే కృష్ణస్వామి వారు తిరుమలలో ఉన్నారు కదండి. ప్రత్యేక రోజుల్లో మాత్రమే అభిషేకం కార్యక్రమం అయితే చేస్తూ ఉంటారు. అది ఒకటి వసంతోత్సవాల్లో 3వ రోజు. ఇంకొకటి ఎప్పుడైనా స్వామివారి నక్షత్రం వస్తే పుష్కరిణీ తీరంలో ఒకసారి చేస్తూ ఉంటారు. ఇంకొకసారి కృష్ణాష్టమి పర్వదినం ముందు రోజు కానీ ఆ తర్వాత రోజు కానీ చేస్తూ ఉంటారు. కొన్ని రోజులు మాత్రమే అవి చేస్తుంటారు. ఒక్కొక్క విశేషమైన రోజుల్లో మాత్రమే అభిషేక కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఈ వైభవోత్సవాల్లో అభిషేక కార్యక్రమంలో భాగంగా స్వామివారికి జరగటం ఎంత బాగుందో కదండి. పెరుగుతో అభిషేక కార్యక్రమం అయితే మొదలైపోయింది. చూసినట్లయితే పెరుగుతో పోసినప్పుడు మీకు నేను ఈ వీడియోలో ద్వారాగా ఒక 10 నిమిషాల పాటు ఆ స్వామివారి యొక్క సేవా భాగ్యం మీకు అందరికీ కూడా కలగాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అభిషేకం చేయటానికి 3 గంటల సమయం అయితే పట్టిందండి. మొత్తం కూడా క్లీన్ చేసుకుని మళ్ళీ మొదలు పెట్టుకుని అన్నీ చేసుకోవటానికి నాకు 3 గంటల సమయం పడుతుంది. నాకు మీ నుండి చిన్న సహాయం అండి. మీరు ఈ 10 నిమిషాల పాటు తప్పకుండా వీడియోని చివరి వరకు చూస్తే నాకు అది చాలా సంతోషం అనిపిస్తుంది. అలాగే స్వామివారు కూడా అనుగ్రహం మీ అందరి మీద ఉంటుంది కాబట్టి వీడియోని చివరి వరకు చూడవలసిందిగా నా ప్రార్థన, అలాగే నా మనవి కూడా. ఈ బ్యాక్ డ్రాప్ కూడా ఇక్కడ చూసినట్లయితే చాలా లుక్ వచ్చింది అంటున్నారండి చాలామంది కూడా. ఆ వైట్ వస్త్రాల మీద స్వామివారు అలాగే వెనక బ్యాక్ డ్రాప్ వల్ల ఇంకా లుక్ వచ్చిందని అంటున్నారు. మీకు కూడా అనిపించిందా అండి ఇలానే? ఈ విధంగా స్వామివారికి మళ్ళీ వస్త్రాలతో సేవ కాలం అయితే జరుగుతుంది. ఏకహారతి అలాగే మళ్ళీ ధూపము దీపము మంగళ నీరాజనాలతో ముందుకు సాగుతుంది వీడియో అనేది. తర్వాత కొబ్బరి నీళ్ళతో అభిషేకం అండి. తిరుమలలో కూడా కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తారు కదండి. మనం కూడా అలానే కొబ్బరి నీళ్ళతో స్వామివారికి అభిషేక కార్యక్రమం అయితే చేస్తున్నాను. అమ్మవారికి కూడా ఈ విధంగా కొబ్బరి నీళ్ళతో స్వామివారిని అయితే అమ్మవారిని ఇలా అభిషేకించడం వల్ల చాలా మంచిదండి. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఆ తర్వాత స్వామివారికి అమ్మవార్లకు పసుపుతో కూడా అలంకరించారండి. పసుపుతోనూ అమ్మవారికి అలంకరించి గంధంతో స్వామివారికి అలంకరించినాకండి నిజంగా 2 కళ్ళు నాకు ఇంత అభిషేకం జరిగినా కూడా అందనిపించదు. ఎప్పుడైతే అమ్మవారికి పసుపుతో అలంకరించి స్వామివారి గంధంతో అలంకరించినప్పుడు ఆ లుక్ ఎంత బాగుంటుందో అంటే. అలాగే ఇక్కడ చూసినట్లయితే అమ్మవారికి మా అమ్మ చేతుల మీదుగా అమ్మవారికి అలంకరణ చేయించుతున్నాను. అలాగే నేను స్వామివారికి అయితే చేస్తూ ఉంటాను. ఇద్దరం కూడా చేసిన తర్వాత ఈ విధంగానే ఉన్నారు కదండి స్వామివారు. తర్వాత తులసి మాల వేస్తున్నాను చూడండి. ఆ తులసి మాల వేసిన తర్వాత అండి ఇంకా స్వామి మా ఇంట్లోకి వచ్చి కూర్చున్నారా అన్నట్లుగా అనిపించారండి. మీకు కూడా అనిపించారండి? ఎక్కడో ఒక దేవాలయంలో చూసినట్లుగా అనిపిస్తున్నట్లు ఉందండి మాకే. అలా మేమే చూసుకుంటుంటే మాకే అలా అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తుందండి? కొంచెం దూరంగా పెట్టాను చూడండి. ఇప్పుడు నక్షత్ర హారతి అయితే ఇస్తున్నాను చూడండి. అక్కడ దీపం కూడా చూడండి స్ట్రైట్గా ఉంది. అటు ఇటు గాలి వేయకుండా, గాలి వేస్తున్నా సరే అటు ఇటు ఊగకుండా స్ట్రైట్గా ఉంటుంది అటు ఇటు ఊగుతూ. చూసినట్లయితే నక్షత్ర హారతి ఇస్తున్నాను చూడండి. నక్షత్ర హారతి పూర్తయిన తర్వాత కుంభహారతికి కూడా కుంభని అక్కడ ప్రతిష్ఠ చేసి అక్కడ ధూపము దీపము చూపించిన తర్వాత ఆ కుంభహారతిని స్వామివారికి అయితే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడతో కుంభహారతి కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు సహస్రధారా పాత్రతో అభిషేక కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ కూడా అదే మంత్రాన్ని వాడుతూ ఉంటారు. ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఏదైతే చేశామో ఆ మంత్రాన్ని మళ్ళీ చదువుతూ ఆ కార్యక్రమాన్ని అయితే ముగిస్తారు. ఇక్కడ
హారతి అయితే ఇస్తున్నాను చూడండి. దివ్యమంగళ నీరాజనం ఇచ్చిన తర్వాత దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తున్నాను. ఆ తర్వాత ప్రధాన కలశం ఏదైతే ఉందో ఆ కలశాన్ని స్వామివారికి దగ్గర పెట్టి ఆ కొబ్బరికాయని చూపించి, ఆ తర్వాత గంధం పెట్టాం కదండి కలశానికి, అలంకరించిన గంధాన్ని అమ్మవారికి స్వామివారికి సమర్పించి ఆ నీళ్లను కొంచెం సంప్రోక్షించి ఆ తర్వాత సహస్ర తారాపాత్రలతో అభిషేకం కార్యక్రమం అయితే పూర్తవుతుంది. ఈ విధంగా చూసినట్లయితే చూడండి ఎంత బాగుందో కదా. కింద గిన్నె పెట్టి ఆ గిన్నెలోకి కలెక్ట్ చేస్తూ ఉంటాం వాటర్ అనేది. ఈ విధంగా సహస్ర శీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాద్ తవోభిం విశ్వతోరుత్వ అష్టదశాంకులం అన్నట్లుగా మంత్రం చదువుతూ మళ్ళీ ఇక్కడ సహస్ర తీరా పాత్రతో అభిషేకం జరుగుతుంది. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.